श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। శ్రీ సాయి సన్నిధి కొన్ని వారాలుగా ఇట్లా ఒక్కొక్క మా సాయి భక్తుల గురించి చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు దాసగణ్ అంటే ఈ సాయి సన్నిధిలో భక్తుడి పట్ల బాబా యొక్క ప్రేమ ఎంతగా ఉండేది, వారిలో ఎట్లాంటి సంస్కారాలు ఉండటం వల్ల బాబాని అంతగా సేవించుకొని అంత సన్నిహితంగా ఉండగలిగారు. వాళ్ళు 50-60 సంవత్సరాల పాటు బాబా సన్నిధిలో ఉండి అట్లాంటి ఫలితాన్ని వాళ్ళు పొందగలిగారు. నిజంగా వాళ్ళు ఆయన నుంచి కోరుకున్నది కానివ్వండి, ఇట్లా చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మహల్సాపతిని తీసుకున్నా, లేకపోతే దబోల్కర్ని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా అబ్దుల్ని తీసుకున్నా, వీళ్ళందరూ బాబాని అట్లా సేవించి ఎట్లాంటి ఫలితాన్ని పొందారు. వాళ్ళలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఒక మహల్సాపతిని తీసుకున్నాం అనుకోండి, ఆయనకి తినటానికి కూడా లేకపోయినా 2 వారాలు ఆయన పస్తులు ఉంటున్నా, కుటుంబం అంతా పస్తులు ఉంటున్నా కానీ బాబా దగ్గరికి వచ్చి కనీసం బాబా నాకు భోజనం లేదని చెప్పని కూడా చెప్పాడు. బాబాకి తెలుసు. ఆయన భార్య వచ్చి బాబా దర్శనం చేసుకొని కూడా మళ్ళీ బాబా సమగ్రుడు ఆయనకు చెప్పుకునేది ఏముంది అన్న భావనలోనే ఉంది. ఎట్లా 1 వారం కాదు 2 వారాలు పస్తులు ఉన్నారు వాళ్ళు. అంటే ఎట్లాంటి ఉత్తమమైన సంస్కారం ఉన్నాయి చూడండి వాడికి. బాబా సర్వజ్ఞుడు, ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటి అనేటువంటి భావం కలిగిన వాళ్ళు, అలాంటి సంస్కారం. అప్పటికి బాబా అన్నారట, నిన్ను డబ్బున్నవాడిగా చేస్తాను, అలాగే నిన్ను 10 మంది పూజించేవాడిగా చేస్తానన్నారట. అతను అన్నాడు, బాబా నాకు అవేమి వద్దు, మీ పాదసేవ చాలు అన్నాడట. అంటే మనకి ఎన్ని జన్మలు ఎత్తినా అలా కోరుకోవడం సాధ్యమవుతుందా? తినటానికి కూడా లేని పరిస్థితుల్లో బాబా మీ పాదసేవ ఒక్కటి చాలు అని అసలు మనం అనుకోగలుగుతాము. మనకేమనిపిస్తుంది, ఆహా మహల్సాపతి ఎంత అదృష్టవంతుడు, ఇంతకాలం ఎలా సేవించగలిగాడా. బాబాలో కేవలం ఆయనలోంచి ఏ లీలలు ప్రకటన కాకముందే ఆయనలో ఉన్న నిరాడంబరతని, ఆయనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి ఆయన అంటిపెట్టుకొని ఉన్నారు. బాబా కూడా అతని శ్రేయస్సు పట్ల ఎంత శ్రద్ధ చూపేవారో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆయనకి అడగకుండానే ఆయన భార్యకి పక్షవాతం వచ్చినా లేకపోతే ఇంకొకటి వచ్చినా కానీ ఇక్కడి నుంచి అతనికి భర్తకి తెలియకపోయినా కానీ చెప్పి తీరుస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి భక్తుల యొక్క సంస్కారాలు చూస్తే కానీ, ధూమాలు ఉన్నాడు, ధూమాల దగ్గరికి వచ్చేసరికి మన చేతిలో చూస్తాం బాబా మాట మీద ఎంత విశ్వాసం. అంటే మొదటిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చేసే మంచి పనులన్నీ బాబా వల్లే జరిగాయి అనుకున్నాడట. మనమైతే ఏమనుకుంటాం, నేను మంచిగా మారిపోయానండి, ఈ మధ్య అన్ని మంచి పనులే చేస్తున్నామంటాం. దానికి కూడా కర్తృత్వం అందే. కానీ అతనికి ఎలా ఉంది, నేనే మంచి పని చేసినా, మొదటిసారి బాబా దగ్గరికి వెళ్ళి ఆ మాట మనసులో అనుకుంటూ ఉన్నాడు, నాలో నేను ఏ మంచి పనులు చేసినా కానీ ఈ మహనీయుడు వల్లే జరిగాయని. అంటే ఆయన దివ్యత్వాన్ని గుర్తించి ఆయన కూడా ఏమన్నారట, నిన్ను ఎన్ని జన్మలుగా సంరక్షిస్తూ ఉన్నాను, భగవంతుడికి ఎరుక, లేకపోతే నీకేమయ్యేదో అంటూ ఉన్నారట. ఒకరోజు అలానే బాబు నీ గురించి రాత్రంతా ఆలోచిస్తున్నాను, నాకు రాత్రంతా నిద్ర లేదన్నమాట. ఎందుకు బాబా అంటే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నాకు రాత్రంతా నిద్ర లేదు అన్నారట. అంటే వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి మనం గమనిస్తే కానీ, ఒక్కొక్క భక్తుల యొక్క సంస్కారాలు, మన సంస్కారాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా పారితే గురువు నుంచి అనుగ్రహం పొందగలం మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులండి. ధూమాలు కానీ, మహల్సాపతి కానీ, కాకా దీక్షిత్ కానీ, దీక్షిత్ లాంటి వాడు ఉన్నారు. అన్నీ మంచి మంచి ఉద్యోగాలు చేసి తర్వాత లండన్లో వెళ్ళి ఆయన అక్కడ పడి ఆ కాలికి దెబ్బ తగలటం వల్ల కుంటుతూ నడవాల్సి వచ్చిందట. కుంటుతూ నడవటానికి వచ్చినప్పుడు కేవలం ఆ బాబా దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర కొంచెం దయ వల్ల అది పోతుందని వచ్చారు. కానీ బాబా యొక్క దివ్యత్వాన్ని గుర్తించిన తర్వాత ఆయనలో ఎంతటి మార్పు వచ్చిందంటే, ఆస్తులన్నీ కరిగిపోతున్నా కానీ మనసులో ఎటువంటి ఇది లేకుండా ముఖంలో మాత్రం ఎప్పుడు ప్రశాంతత కనపడుతూ ఉండేదట. బాబా దగ్గర కూడా ఎంతగా ఆయన మరణ పొందాడంటే, నా కాకాని విమానంలో తీసుకుపోతాను అనేవారట. అంటే ఒక పక్క నుంచి కబార్దా లాంటి వాళ్ళు కాకా దీక్షిత్ని చూస్తూ
ఇతనేమో 24 గంటలు అయ్యో ఇంకా నేను ఉద్యోగం అక్కడ నా ఇది ఆగిపోయింది, నా వృత్తి ఆగిపోయింది, అక్కడ సంపాదన ఆగిపోయింది అని మళ్ళీ తపన పడి ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారు. మళ్ళీ తను ఏమంటూ ఉన్నాడు, అటువంటి వారి ముఖంలో కనపడే తృప్తి శాంతి మనకి ఆయనలో ఉన్న ఇది తెలియజేస్తూ ఉన్నాయి అంటున్నారు. ఆస్తులన్నీ కరిగిపోయి దీక్షితుకి కూడా పెద్ద పెద్ద భవనాలు ఉండేవట అవిలే పార్లేలో. అక్కడ ఇక్కడి నుంచి కదిలే పనే లేదు, అన్నీ కరిగిపోతున్నా. కానీ తను ఏం కోరుకున్నాడట అంటే, బాబా నా అంగవైకల్యాన్ని కాదు మానసికంగా ఉన్న వైకల్యాన్ని తొలగించమని కోరుకున్నాడట. చూడండి ఎంతటి మార్పు వచ్చింది బాబా దగ్గరికి. ఎలా అంటే మనం ఈ సాయి సన్నిధి మనం చదువుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు బాబా అటువంటి భక్తుల పట్ల ఎంతటి ప్రేమను చూపించారు. మనం లీలామృతం చదువుకున్నాం అనుకోండి, దానిలో మనకి ఏం తెలుస్తుంది, బాబా యొక్క విశ్వరూపాన్ని మనకి మాస్టర్ గారు అందించారు అందులో. కానీ ప్రత్యేకంగా భక్తుల పట్ల వాళ్ళకున్న సంస్కారాలు, మనకైతే ఏదైనా ఒక విద్య వచ్చిందనుకోండి, ఆ విద్యను ప్రదర్శించి పక్కన వాళ్ళ మరణ పొందే వరకు మనకు నిద్ర పట్టదు. మనకి విద్య రావడం కాదు, పక్కన వాళ్ళు మనల్ని పొందాలి. మీరు బాగా చేస్తారంటే, మీరు బాగా పాడతారంటే కానీ మనకి మనసు సంతోషపడదు. మనం మెప్పించవలసింది ఆయననే భావనే ఉండదు మనకి. కానీ ఇక్కడ భక్తులు ఎట్లా ఉన్నారు అంటే, ఏమంటే మీకు పాటలు వచ్చు కదా, మీరు రాయొచ్చు కదా అంటే, ఎందుకంటే నేను రాయటం మళ్ళీ కొత్తగా నేను రాశాననే అహంకారం రావడమే తప్పించి అని ఇట్లాంటి భావాన్ని ప్రకటించుకున్న వాడు ఉన్నారు. ధూమాల దగ్గరికి వస్తే బాబా మాట అంటే ఎట్లా ఉంటుంది అంటే, అప్పట్లో ప్లేగు బాగా చెలరేగి ఎక్కడ చూసిన సాగే నీళ్ళలో కూడా ఎలుకలు చచ్చిపడిపోతూ ఉన్నా కానీ బాబా ఇల్లు మారమంటేనే మారేవారు, వద్దు అంటే అక్కడ ఎలుకలు చచ్చిపడి ఉన్నా కానీ మారలేదట. మనమైతే బాబా నిన్ను పట్టుకునే ప్రాణం రక్షిస్తావని కానీ నువ్వు తీసుకెళ్ళి అక్కడ అవన్నీ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నావు అంటాం. బాబా తిరిగి రామన్నారు, మళ్ళీ వేరే ఆలోచన చేయలేదు. చూడండి గమ్మత్ ఎట్లా ఉందంటే, అది విశ్వాసం అంటే. ఆయనకి చెప్పుకోకర్లేదు, ఆయన రక్షణ కల్పిస్తాడు. మళ్ళీ రక్షణ గురించి అడగాల్సిన పనే లేదు. నానా చంద్రకర్ వెళ్ళి బాబాని రక్షించు అంటే అక్కడ బండి కింద పడుతూ ఉంటే రక్షిస్తూ ఉన్నాడు ఆయన. పిల్లవాడు అడుగుతూ ఉంటే ఇది మళ్ళీ ఇక్కడ రక్షిస్తూ ఉన్నాడు. పొలంలో పడుతూ ఉంటే అక్కడి నుంచి బిడ్డవని అడిగాడు, బాబా నన్ను రక్షించు అని. అంటే మనం ఆయన్ని కనుక అట్లా విశ్వసించగలిగితే ఆయన రక్షణ ఎప్పుడు లభిస్తుంది. అయితే ఈ భక్తుల యొక్క సంస్కారం మనం తెలుసుకుంటూ ఉంటే మనలో కూడా ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మనం నిజంగా ఆయన నుంచి కోరుకోవాల్సింది ఏంటి, ఎలా చేసి ఇలాంటివి పొందారు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి బాబా చేతులు చదువుకుంటున్నాడు, బాబా ఏంటో స్వప్నంలో కనపడి మరీ పిలిపించుకున్నారు, మనకి స్వప్న దర్శనం కూడా ఎవరి అనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరు ఆయన పూజించినట్టుగా కనపడదు. కానీ నువ్వు నాకు షిరిడి వస్తానంటే నీ వ్యాధి తగ్గుతుందని చెప్పి అతను మంచం చుట్టూ తిరిగి షిరిడికి రమ్మని చెప్పి, నువ్వు షిరిడికి రా, నేను అప్పుడు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ఉంటానని చెప్పి, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే వాడు గత జన్మల్లోనే గురువుని సేవించిన దానిలో ఉండి మరి జన్మల్లో మళ్ళీ గురువు వాళ్ళ దగ్గరికి తీస్తూ ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు మనకి లభించిన అవకాశంతో మనం ఇటువంటి గురు సాధన చేసుకుంటూ, ఈ చరిత్రపారాయణ చేసుకుంటూ, సత్సంగాలు చేసుకుంటూ, మనం గురువుతోటి మనం ఇటువంటి సంబంధాన్ని మనం కొనసాగించుకుంటూ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న దాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటాం మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా మరి జన్మలో అలాంటి అవకాశాలు ఆయన కల్పిస్తాడు. ఏముందిలేండి, అనుభవాలు కలగట్లేదు, గ్రంథాన్ని అటకెక్కించేసాము, జీవితాన్ని ఇలా నడిపించుకుంటున్నాం అనుకోండి, మనం ఇలానే ఇక్కడే ఉంటాం. మనం ఎన్ని కష్టపడి సంపాదించుకునేవి ఏవి మనతో రావు. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు, కాకపోతే ఎవరు కూడా దాన్ని దాటి రాలేకపోతున్నారు. ఏమంటే మనతో వచ్చేది ఒక్కటి కూడా లేదని తెలుసు, కానీ జీవితం అంతా దానికోసం. మాస్టర్ గారు అంటారు, ఆనందాన్ని పొందుతున్నామని దానికోసం తపన పడుతున్నారు, కానీ ఆనందం దొరకదని తెలిస్తే ఇక జీవితమే వ్యర్థం అనిపిస్తుందట. దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరిదాకా అమ్మయ్య నాకు అన్నీ లభించాయండి, నేను తృప్తిగా ఆనందంగా ఉన్నాను అన్నవాడు ఎవడు కనపడ్డాట. కటిక పేదవాడి దగ్గర నుంచి అత్యంత ధనవంతుడి దాకా అదే. పేదవాడు ఏమనుకుంటున్నాడు, ధనం కనుక ఒకటి వస్తే నాకు అన్నీ ఉంటున్నాయండి, హాయిగా ఉంటాను అనుకుంటాడు. అన్నీ ఉన్నవాడికి అది లేదు. చూడండి గమ్మత్తు, దూరం నుంచి మనకి లేదు కాబట్టి ఏది లేదో అది ఉంటే మనకి ఆనందాన్ని ఇస్తుందేమో అనుకుంటాం. అందుకని ఇటువంటి సంస్కారాన్ని ఇలాంటి భక్తులు, ఉత్తమమైన భక్తులు, ఆయన దగ్గర ప్రత్యేకంగా మన్నన పొందిన భక్తులు ఎలాంటి సంస్కారాలు కలిగి ఉన్నారు, వాళ్ళు ఎంతగా బాబాని విశ్వసించి ఎలా సేవించారు అనేది మనకి ఈ సాయి సన్నిధిలో మనకి అత్యంత అద్భుతంగా మాస్టర్ గారు మనకి అందించారు. అట్లా ఈ వారం దాసగణు సాయి భక్తులందరికీ దాసగణుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవాడు. ఇతడి మొదటి నుండి కూడా ఆధ్యాత్మిక చింతన లేకున్నా అలవాటుగా మాత్రం ఆలయాలు దర్శిస్తూ ఉండేవాడు. మనందరికీ కూడా
మాస్టర్ గారు పరిచయం కాకముందు ఆధ్యాత్మికత అంటే చెప్పకముందు ఎలా ఉండేది? భక్తి అంటే గుడికి వెళ్ళి రావడం, శనివారం అయితే అక్కడ, శుక్రవారం అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి రావడం, బాబా వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత గురువారం కూడా గుడికి వెళ్ళడం. అంతేగాని మనకి నిజంగా ఆధ్యాత్మికత అంటే మాస్టర్ గారు ఒక ఇది జీవించే విధానం అని చెప్పేదాకా మనం ఒక పూజ చేసుకుంటేనో, ఒక నలుగురిని పిలిచి ఒక వ్రతం చేసుకుంటేనో, సహస్రనామం చేసుకుంటేనో ఇదంతా ఆధ్యాత్మికతలో భాగం అనుకొని ఆ పుణ్యం సంపాదించుకున్నాం, మూట కట్టేసుకున్నాం అనే లెక్కలోనే ఉంటుంది మనకి. గురువు పరిచయం మాస్టర్ గారు అంటారు, గురువు పరిచయం అయిన తర్వాతే పుణ్యాలు ఇలాంటి మూటలు కట్టుకోవడం కాదు మనం కోరుకోవాల్సింది, అందుకంటే ఉత్తమమైంది అనేది తెలుస్తుందట. లేకపోతే ఏమిటంటే ఈ మంచి పని చేసి పుణ్యం సంపాదించుకుంటాం, ఇది చేసి పుణ్యం సంపాదించుకున్నాం అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ గణపతిరావు కూడా కేవలం ఆధ్యాత్మిక చింతన లేకున్నా కానీ మందిరాలు దర్శిస్తూ ఉండేవాడట. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాల్లో ఆడవేషం వేసి అశ్లీలమైన అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే సరదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఆసువుగా లావణీలనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడం అంటే ప్రీతి. ప్రతి మనిషికి ఉండే తపనదే, గుర్తింపు పడాలి అనేది తపన. ఆధ్యాత్మికతలోనేమో గుర్తింపు కోల్పోవడమే లక్ష్యం. చూడండి గమ్మత్తు, మనం ఏ పని చేసినా గుర్తింపు కావాలనుకుంటాం. బాబాకి నైవేద్యం చేసి తీసుకొచ్చినా కానీ పక్కన వాళ్ళు ఇది చాలా బాగుందని అంటే తప్పితే తృప్తి కలగదు. బాబా నీకు నచ్చిందా లేదా అని అడగం. లేదు ఇదిగో నువ్వు అవకాశం ఇచ్చావు, చేసుకొచ్చి నీకు సమర్పించావు, బాబాకి సమర్పించిన తర్వాత ఆయనది, మళ్ళీ వీళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనది కదా అన్న భావన కూడా ఉండదు మనకి. చూడండి ఎట్లా ఉంటుందంటే మన ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే కఠినంగా ఉన్నా మనందరికీ కూడా ఏదో గుర్తింపు పొందాలి అందరి చేత, సూక్ష్మంగాను ఎట్లా ఏదో విధంగా ఉంటుంది. ఏం అడగకపోతే చెప్తారు, అంటే నేను ఎందులో హడావుడిగా చేశాను బాగానే ఉందా అంటారు పక్కన. అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు అని. బాబా ఎట్లా చెప్పట్లేదు అంటే ఎందుకు? ప్రతి ఒక్కటి గుర్తింపు పొందాలి అనే తపన మనకి ఎంతగా ఉంటుంది అంటే అది చందాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే మందిరాలకి డబ్బు ఇచ్చేవాళ్ళు, మాస్టర్ గారు అంటారు ఈ అన్నిటి మీద, ఫ్యాన్ల మీద, కూలర్ల మీద, గోడల మీద రాయించడం ఇవన్నీ కూడా ఎందుకంటే గుర్తింపు కోసం. ఆ గుర్తింపుతోటే అది పోతుంది, ఫలితం కూడా ఇంకేముండదు, కోరుకుంది అదే కదా అంటారు. అట్లా ఇతనికి కూడా ఏంటంటే జనాన్ని ఈ లావణి అనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడం అంటే ప్రీతట. ఉద్యోగంలో పైకి వచ్చి హోదాతో బ్రతకడమే అతని లక్ష్యంగా ఉండేది. మనందరి లక్ష్యం కూడా అదే. పిల్లలందరినీ పైకి పంపించాలి, వాళ్ళు మొత్తమైన చదువులు చదివించాలి, తర్వాత బాగా స్థిరపడాలి. కానీ ఎవరికి ఉంటుంది అట్లా? బ్రతకడమే అతని లక్ష్యంగా ఉండేది. నేను మొదట డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నా అంటే నానా చంద్రకర్తో కలిసి మొదటిసారి షిరిడీ వెళ్ళింది అతని వద్ద నుండి సంపాదించడానికే కానీ బాబాపై గౌరవంతో దర్శించాలని కాదు. చూడండి నాన్నతో ఎందుకు కలిసి వెళ్ళాడు అంటే అతని దగ్గర మంచి సంపాదించాలి అంటే ఆయన ఉత్తమమైన అంటే ఇతనికంటే మంచి జాబ్లో ఉండేవాడు, ఇతను కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు కదా, అందుకని మెప్పు పొందాలంటే ఏం చేస్తారు, పై అధికారి దగ్గర ఆయనకి నచ్చే విధంగా చేస్తారు. మీరు బాబా భక్తులండి, మేము కూడా బాబా భక్తులు వేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. అట్లా ఈయన కూడా అట్లానే వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు బాబా దగ్గరికి మొదటిసారి అంటే కేవలం అతన్ని పై అధికారి అయిన నానా చంద్రకర్ని మెప్పించడం కోసం. పారమార్థిక శ్రేయస్సు పొందాలన్న కోరిక అటు తర్వాత 1 సంవత్సరం వరకు నాకు కలగనే లేదు. అంటే నిజంగా చెప్తున్నాడు తను ఒప్పుకొని. సాయి నన్ను చూస్తేనే ఇతనికి తమాషాలన్నా ఉద్యోగం అన్నా ఎంతో ప్రీతి, అవన్నీ విడిచిపెట్టమను అని నాన్నతో అన్నాడు. చూడండి బాబా ఎంతటి సర్వజ్ఞుడు అంటే ఆయన దగ్గరికి మొదటిసారి వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకి తెరిచిన పుస్తకం. మనం అనుకుంటాం బాబా షెడ్యూల్లో కూర్చొని ఉన్నారు, ఆయనకి ఈ మొదటిసారి ఇక్కడికి నుంచి వెళ్తుంటే ఆయనకేం తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్కరి రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని మనం చేసేవన్నీ చూస్తూనే ఉంటారు. ఆయన సర్వసాక్షి నామాలు చెప్తూనే ఉంటాం, విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడంటాం, మళ్ళీ నేను ఆయన షెడ్యూల్లో కూర్చొన్నారు, ఆయనకి ఎట్లా తెలుస్తుంది అంటాం. చూడండి గమ్మత్ ఎట్లా ఉంటుందంటే రోజు మనం చేసే పూజలో చెప్పే నామాలు ఒకటి, మనం ప్రవర్తించే విధానం ఒకటి. ఇప్పుడు గదిలోకి వచ్చి తలపేసుకొని మనం ఒక్కడమే ఉన్నామంటాం. ఇంతకుముందు పూజ చేసినప్పుడు ఏం చెప్తున్నావు, నువ్వు సర్వవ్యాపి అంతటా వ్యాపించి ఉన్నావు, నాలోను నా బయట అంతటా పంచభూతాల్లోనూ ఉన్నామంటాం. మరి పంచభూతాలు మనలోనూ ఉన్నాయి, మన చుట్టూనూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఉన్నట్టా లేదట్టా? గదిలోకి వచ్చి తలపేసుకుంటాం, మేము ఒక్కడమే ఉన్నాం, ఇప్పుడు దాకా వాళ్ళు ముసిగి వెళ్ళారంట. అంటే చూడండి ఎట్లా ఉంటుంది మన మాటలంటే, పూజ చేసినంతసేపు ఆయన యొక్క విశ్వవ్యాపక తత్వాన్ని పూజిస్తూ పక్కకి రాగానే ఆయన పరిమితం చేసేస్తాం, మనం ఒక్కడమే ఉన్నామంటాం. అందుకని ఈయన పారమార్థిక శ్రేయస్సు పొందాలన్న కోరిక అటు తర్వాత మొదలు కరగలేదు. సాయి నన్ను చూస్తూనే
బాబా అతన్ని చూస్తున్నాడు. ఇది తమాషాలు అన్నా కానీ, ఉద్యోగం అన్నా కానీ ఎంతో ప్రీతి, అవన్నీ విడిచిపెట్టమను అని నాన్నతో అన్నారు. నాతో కూడా చెప్పారు. నేను తమాషాలో పాల్గొనడం అనుకున్నాను కానీ ఉద్యోగంపై ప్రీతి విడవలేకపోయాను. బాబా చెప్పారు కనుక ఈ తమాషాలు, ఈ నాటకాలు ఏటో ఇవన్నీ మానేశారంటే కానీ ఉద్యోగం మీద ప్రీతి మాత్రం ఉండటం వల్ల దాన్ని విడవలేకపోయాను. బాబాను దర్శించాక అతను కొద్దిగా భక్తి శ్రద్ధలు మెలుకున్నాయి కానీ వెనుకటి వాసనల బలం వలన త్వరగా వికసించలేదు. అంటే మనం తప్పులు చేయటమే అలవాటుగా, ఇప్పుడు అబద్ధాలు చేయటం ఉంటుంది అనుకోండి, చిన్న అబద్ధం ఏముందిలేండి వాళ్ళ ఊరికే చెప్పేస్తే సరిపోతుంది అని మొదలు పెడతాం. అలవాటు చేయడం ఎంత అలవాటు అయిపోతుందంటే ఎంత ఈజీగా చెప్పేస్తాము. ఆ ఈజీగా చూడటం మనం నైపుణ్యం సాధించాం అనుకుంటాం. కానీ అది సంస్కారంగా బలపడి మళ్ళీ మనకి ఆ జన్మలుగా వస్తూ ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పగలమంటే అది మన సంస్కారంగా బలపడిపోయింది అనమాట. దాన్ని తొలగించుకోవాలంటే మళ్ళీ అన్ని జన్మలు పడుతుంది. మనమేమనుకున్నాం, ఏదుండండి వాళ్ళని ఇబ్బంది పెట్టామా, ఏదో చిన్న అబద్ధం చెప్పామో వదిలేసామో తప్పించుకున్నాం అంటాం. కానీ అబద్ధాలు చెప్పడం అనే ఆ లక్షణం మనలో ఎంతగా స్థిరపడిపోతుందంటే ఈజీ అయిపోతుంది. అంటే ఆ అలవాటు సంస్కారంగా అయిపోయి మనకి ఆ పనులు చేయడం సహజమైపోతుంది. అందుకని అలాంటి వాటిని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకే మాస్టర్ గారు అంటారు, మనతో వచ్చే సంస్కారాలు ఎంత బలంగా ఉంటాయి. బాబా కూడా అదే అంటారు, వాడి పెడబుద్ధులు ఇంకా పోలేదు, ఎన్ని దుష్ట సంస్కారాలు ఇవన్నీ అంటే ఎన్ని జన్మలుగా వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాయి. చేయటం సహజమైపోయింది, అలవాటు అయిపోయింది. బాబాని దర్శించిన తర్వాత అందులో కొద్దిగా ఈ దాసగంలో కొద్దిగా భక్తి శ్రద్ధలు మేల్కొన్నాయటి కానీ వెనుకటి వాసన బలం వలన త్వరగా అవి వికసించలేదు. ఆయన అతన్ని ఉద్యోగం విడిచిపెట్టమని చెప్పినప్పుడల్లా అతడు చూస్తాను అని మాత్రమే చెప్తూ ఎన్నో సంవత్సరాలు గడిపేశారు. బాబా కనుక మన కోరిక తీర్చమని అడిగి నేను తీరుస్తానండి 2 రోజులు తీర్చలేదు అనుకోండి, బాబా మనం చెప్పిన ఇంకా తీర్చలేదండి. ఆయన చెప్పింది చేయడానికి మాత్రం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికేనేమో వెంటనే జరగాలి. ఆయన చెప్పింది చేయడానికి ఏమో మనం బాబా ఇప్పుడే కదా మార్గంలోకి వచ్చింది, అలవర్చుకుంటాం, అడుగులు వేస్తున్నాం, 5 ఏళ్ళు పడుతుంది 10 ఏళ్ళు పడుతుంది అంట. మన దగ్గరికి వచ్చేసరికి వెంటనే ఆయన అనుభవం ఇచ్చేయాలి, కోరిక తీర్చేసేయాలి. ఆయన చెప్పిన మాట మాత్రం మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా పాటించాం. ఇతను కూడా అలానే చేశాడట. అట్లానే బాబా చూస్తానని చెప్పి 10 సంవత్సరాలు కనిపిస్తాడట. ఇక ఉద్యోగంలో క్లిష్టమైన సమస్యలు 2 సార్లు ఎదురయ్యి అతడు భగవంతుని ప్రార్థించుకొని ఆ రీతిని మొక్కుకున్నాకనే అవి తొలిగాయి. అయినా అతడు తన మొక్కు తీర్చుకోలేదు. అక్కడ కూడా మళ్ళీ మాట తప్పుతూ ఉన్నాడు. మొక్కు అక్కడ సమస్యలు తొలగితే అక్కడ మొక్కులు చెల్లించుకుంటాననుకున్నాడు. కానీ మొక్కు తీరిన తర్వాత అది సమస్య తీరిన తర్వాత మొక్కు కూడా చెల్లించుకోలేదట. అందుకని అతడు సాయికి ముఖం చూపలేక షిరిడీ మీదుగా తనకు ఉద్యోగం బదిలైన చోటుకు వెళ్తూ కూడా ఆయన దర్శించుకోదలుచుకోలేదు. మొహం చెల్లట్లేదు. అటు వెళ్తూ ఇక్కడ బాబా దర్శించుకోవాల్సి వస్తుందని చెప్పి. కానీ ఇంటి దగ్గర రోడ్డు మీద సాయి అతనికి ఎదురయ్యారు. అతడు గురువుని దగ్గర నమస్కరించగానే చూడండి ఎంత గమ్మత్తు, బాబాని తప్పించుకుందామని పక్క నుంచి వెళ్తుంటే కరెక్ట్గా అక్కడే బాబా ఎదురయ్యారట. ఇక బాబా కనపడ్డారు కదా, బాబాకి నమస్కరించగానే బాబా అంటున్నారు, గను గోదావరి నీరు చేత పెట్టి ప్రమాణం చేసింది ఎవరు అన్నారట. అనగానే అని హెచ్చరిస్తే అప్పుడు కూడా అతడు తన అభిప్రాయం మార్చుకొనక నేను ఎలాగూ ఉద్యోగం విడవబోతానుక అని అబద్ధం చెప్పేశాడు. చూడండి బాబాతో కూడా పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నంతసేపు నీవు ఇలాగే ఉంటావు, కొరత వేస్తే కానీ నీ చెప్పినట్టు వినవలే అన్నారు సాయి. చెప్పారు 10 సంవత్సరాలు అయిపోయింది, దాటిపోయింది, అయినా కానీ ఇతనిలో మార్పు లేదనమాట. అంటే మన సంస్కారాలు కనుక బలంగా ఉంటే మన పరిస్థితి అలానే ఉంటుంది. అందుకని అతనికి బాబా సన్నిధి లభించినా కానీ వెనుకటి వాసనల బలం వలన అతని సంస్కారం వలన బాబా హెచ్చరిస్తూ మందలిస్తూ ఉన్నా కూడా చూస్తానులే చేస్తానులే ఇంకా ఉంది టైం అన్నట్టుగానే చేస్తూ ఉన్నారు. ఇక బాబా చివరికి ఎక్కడికి వచ్చేసారంటే నీకు పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నంతసేపు నువ్వు ఇలానే ఉంటావు, కొరత వేస్తే కానీ నువ్వు చెప్పినట్టు వినవలే అన్నారట బాబా. దాసగను అప్పుడప్పుడు సాయిని దర్శిస్తూ ఉన్న అతనిలో కొంత ఆధ్యాత్మిక చింతన మేల్కొన్నప్పటికీ ఆయన ముస్లిం అన్న శంక అతన్ని వేధిస్తూనే ఉండేది. ఇప్పుడు మనందరం ఎంత అదృష్టవంతులు అంటే మాస్టర్ గారు అంటారు, ఆ రోజుల్లో ఆయన ముస్లిమా హిందూ అని కొట్టుకునే దగ్గరే ఎంతో కాలం వేస్ట్ చేశారు. వాళ్ళకి ఆయన మహత్యాన్ని గమనించే అవకాశం కూడా లేదు. ప్రత్యక్షంగా ఉంటుంటే మనం కూడా మేలు పొందేవాళ్ళమండి అనుకోవడానికి చాలామందికి అనిపిస్తుంది. బాబా అన్నప్పుడు మనం ఉంటేనా ఎంత మేలు పొందేవాళ్ళం అనిపిస్తుంది.
మరి మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా అంతే కదా, స్వామీజీ ఉన్నప్పుడు అంతే కదా. అంటే వాళ్ళ సన్నిధి మనకి లభించుంటే మేలు పొందేదని. కానీ ఇక్కడ వీళ్ళు లభించింది, వీళ్ళు ఎవరుకుంటున్నారు, ఈయన హిందువా ముస్లిమా ఏది చూడబోతే అల్లా మాలిక్ అంటాడు, వేషధారణ చూడబోతేనేమో ఫకీరు, కూర్చున్నదేమో మసీదులో. మనం పైగా వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు, మనం కొద్ది గొప్ప గ్రంథాలు చదువుకున్న వాడు అనే అహంకారం ఉండేది. ఇలాంటివన్నీ కూడా వీళ్ళని ఆయన నుంచి పరమశ్రేయస్సు పొందడానికి అవకాశం లేకుండా చేసి, మనకి మాస్టర్ గారి దయ వల్ల ఇప్పుడు బాబా చెప్పిన అల్లా మాలిక్ అనేది మహామంత్రం అని అలాంటి వాడికి ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి మాస్టర్ గారు చెప్పారు కాబట్టి అల్లా మాలిక్ అనేది మహామంత్రం, బాబా యొక్క ప్రధాన దృక్పథం అది అని వివరణ తెలిసినప్పుడు బాబా మనకి ఎంతో మహోన్నతంగా కనపడుతూ ఉన్నారు. మనం అడగటం చేత కాదు, అయినా కానీ వెళ్ళినా కానీ ఆయన మనకి ఆ మహామంత్రాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోరా, ఈ దుఃఖం నుంచి విముక్తులు పోతామని చెప్తూ ఉన్నారని. అది తెలియని వాడికి ఏమనిపిస్తుంది, అక్కడ దాసగండ్ లాంటి వాళ్ళకి, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఈయన ఇంకా ముస్లిమే, మనం మహాత్ముడి దగ్గరికి వచ్చామా, పిచ్చివాడి దగ్గరికి వచ్చామా, మనం మోసపోయామా అనే ఆలోచనలోనే ఉన్నారు. అంటే వాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ మేలు పొందడానికి అవకాశం ఉందంటారు మాస్టర్ గారు. వాళ్ళలో అటువంటి డిస్కషన్స్ తోటే చాలా కాలం వేస్ట్ చేసుకొని ఉంటారు. ఆ తర్వాత కూడా పూర్ణమైన విశ్వాసం కలగాలంటే కూడా కష్టం. ఎందుకని మొదట అపనమ్మకంలో ఉండి తర్వాత మళ్ళీ నమ్మకంలోకి రావడానికి. అందుకని ఇక్కడ కూడా ఇతనికి బాబా ముస్లిం అనే సంఖ్య ఎప్పుడు వేధిస్తూ ఉండేదట. ఆధ్యాత్మ జీవితానికి గురువు అవసరం అని తెలిసి అతను ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడి వద్ద మంత్రోపదేశం తీసుకున్నాడు. సరే ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఆధ్యాత్మికతలో కొంత కలిగింది. బాబా అంటే ముస్లిం అన్న భావం అతనిలో గట్టిగా ఉండటం వల్ల వెళ్ళి వేరే ఒక బ్రాహ్మణ గురువు వద్ద మంత్రోపదేశం తీసుకున్నాడట. అంతేకాక సాయం దర్శించడం వల్ల తనకి ఏమైనా కీడు జరుగుతుందా అని కూడా తన గురువైన వామన్ శశి ఇస్లాంపూర్కర్ని అడిగాడు. అక్కడ మంత్రం తీసుకొని నేను బాబా దగ్గరికి వెళ్తూ ఉంటాను, దానివల్ల నాకు కీడు జరుగుతుందా అని అడిగాడట. చూడండి, అంటే విశ్వాసం అనేది ఎక్కడా లేదు. అడిగితే ఆయన కూడా బాబాని దర్శించి షిరిడీలో 3 రోజులు ఉన్నానని, ఆయన గొప్ప మహాత్ముడని, ఆయన ఎవరు అర్థం చేసుకోలేదని, ప్రజలు ముందు ముందు వారి విలువను గుర్తిస్తారని చెప్పాడు. అతను బ్రాహ్మణుడు గురువు, అతను మాత్రం బాబా గురించి ఏం చెప్పారు, నేను కూడా బాబా దగ్గరికి వెళ్ళాను, 3 రోజులు అక్కడ ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన గురించి తర్వాత జనాలు తెలుసుకుంటారు, ఇంకా బాబా గురించి వీళ్ళు తెలుసుకోలేదు అని చెప్పారట. ఇతనికేమో అడ్డంకిగా కనపడింది. ఈయన ఎవరి దగ్గర మంత్రం తీసుకున్నాడో ఆయన మాత్రం బాబా సన్నిధిలోకి వెళ్ళి 3 రోజులు ఉండి బాబా గొప్పవాడని చెప్తూ ఉన్నారు. అంతటితో మరికొద్ది భక్తి గౌరవాలతో దాసగను షిరిడి దర్శించసాగాడు. అంటే నేను ఈనాడు ముస్లిం అనుకొని ఆయన ఇలా అనుకున్నాను, తీరా నేను మంత్రం తీసుకున్న గురువే ఆయన గురించి అంత గొప్పగా చెప్పాడు, ఆయన కూడా వెళ్తానని చెప్పారు అనేసరికి కొద్దిగా భావం మార్పు వచ్చి చిన్నగా బాబా దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడట. కానీ అతని భక్తి నిర్దుష్టం కాలేదు, శంక విడవలేదు. అప్పుడు అది రాశాడు, నేను ఒక శివరాత్రికి గోదావరికి స్నానానికి సింగబా అంటే షిరిడీకి 3 మైళ్ళు వెళ్ళడానికి బాబా అనుమతి కోరాను. ఆయన గంగ ఇక్కడే ఉన్నది, నీవు వెళ్ళవద్దు అని చెప్పి తమ పాదాల వద్ద దోషులు పట్టమన్నారు. చూడు ఆయన ఎంత కరుణామయుడు. పక్క నుంచి ఇతనికి అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు, అయినా కూడా బాబా ఎంతటి కరుణామయుడు అంటే, బాబా నేను అక్కడికి వెళ్తున్నాను అంటే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, గంగ ఇక్కడే ఉంది, దోషులు పట్టు అని చెప్పారట. వెంటనే ఆయన పాదాల నుండి సన్నని ధారిక గంగ ప్రవహించింది. నేను దానిని శిరస్సుపై చల్లుకున్నాను కానీ త్రాగలేదు. ఎందుకని ఆయన ముస్లిం అన్న శంక ఉండేసరికి అతనికి అది తీసుకొని తాగటానికి సంశయించి ఊరికే తీసుకొని ఆయన శిరస్సు మీద చల్లుకున్నాడు. ఆరతి సమయంలో కూడా బాబా పాద తీర్థం తాగేవాడిని కాదు. ఆ విషయం ఆయనతో చెప్తే నేను నా నమ్మకాలని అనుసరించాలని, అతను నన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదని బాబా అన్నాడు. చూడండి, మనమైతే ఎట్లా ప్రవర్తిస్తాము, ఆయన ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. నీ నమ్మకాన్ని అడ్డు పెట్టుకో అని చెప్తున్నారు ఆయన. మరి నువ్వు అట్లా కాదు, నా ఇది చేయాలి, మిగిలిన వాడు తీసుకుంటే నీకేంటి ప్రాబ్లం అన్నట్లా, నీ నమ్మకాన్ని నువ్వు పాటించు అని చెప్పి, పైగా నువ్వు అతన్ని బలవంతం కూడా చేయవద్దని చెప్పి ఇట్లా చెప్పారట. నేను ఎప్పుడైనా పండరి వంటి క్షేత్రాలు ఇబ్బంది పెట్టకూడదని, పండరి వంటి క్షేత్రాలు దర్శిద్దామంటే బాబా విఫలం చేసేవారు. అంటే గురువు సకల దేవతా స్వరూపం అని తెలుసుకోలేకపోయినా, ఇంకా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా, అంతరి పురుడు దగ్గరికి వెళ్ళిన తర్వాతకైనా మళ్ళీ ఇంకా పుణ్యక్షేత్రాలు దర్శించాలి, లేకపోతే
ఇప్పుడు గురువు లభించినప్పుడు వేరు, గురువు లభించి ప్రత్యక్ష సన్నిధి లభించిన తర్వాత కూడా ఇంకా వాడికి అలాంటి ఆలోచనలు ఉన్నాయంటే అర్థం వాడికి గురువు భక్తి స్థిరం కాలేదు అని. ఇతనికి కూడా అక్కడ ఉన్న ఇంకా మళ్ళీ బండర వంటి క్షేత్రాలు అట్లా దర్శిద్దామంటే బాబా విఫలం చేసేవారట. నేను భాద్రపద ఆశ్వేయుజ మాసాల్లో పండర్లో ఉండేవాడిని. 1916లో నేను పండర వెళ్తూ ఉంటే మన్మాడ్లో నానచంద్రకర్ కనిపించి నన్ను కూడా షిరిడి తీసుకువెళ్ళాడు. అప్పుడు అతను కోరిన మీద మొట్టమొదటిగా బాబా సన్నిధిలోనే కీర్తన చేయడం ప్రారంభించాను. నానాచంద్రకర్కి మీద బాబా సన్నిధిలో కీర్తన చేయడం ప్రారంభించాడట దాసుగాడు. ఇలా మాసం పైగా బాబా నన్ను షిరిడిలో ఉంచేశారు. అశ్వేజ మాసం ప్రారంభం కాబోతున్నా నన్ను అక్కడే నిలిపివేయాలని చందోర్కర్ చూశాడు. నన్ను పుణ్యక్షేత్రం వెళ్ళనివ్వని బాబా గురువు ఎలా అవుతారు అనుకున్నాను. అంటే చూడండి, మహాత్ముడు సన్నిధి లభించి బాబా అంతటి పూర్వుడి దగ్గర ఉన్నా కానీ ఆయన స్థితిని గుర్తించలేక ఇతను అనుకుంటున్నాడు నేను పుణ్యక్షేత్రాన్ని వెళ్తానంటే కూడా వెళ్ళలేదంటారు బాబా, ఆయన ఎట్లా గురువు అవుతారు అంటే. ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా వేరే వేరే వాళ్ళు, నేను మా బాబా సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి పాపం బిడ్డల గురించి అడిగితే ఆయన పిచ్చిగా తిట్టి పంపించారు, ఆయన గురువు ఎలా అవుతాడు అన్నారు. ఆయన అనుగ్రహించే పద్ధతి కానీ వీళ్ళని సంస్కరించే పద్ధతి కానీ వీళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక డెఫినేషన్ పెట్టుకుంటారు, వీళ్ళు కేవలం సంస్కృతంలో ఇవో చెప్పి వీళ్ళకి బోధ చేస్తారు, అంతకు మించి వీళ్ళకి ఏం చెప్పరు అనుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అదిగో నువ్వు తిట్టారంటున్నావు, ఇప్పుడు వెళ్ళి చూడు ఆవిడికి అప్పుడు బిడ్డలు లేరు, ఇప్పుడు బిడ్డలు ఉన్నారు అంటే వీళ్ళు మన దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఆయన ఒక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అవన్నీ ఎట్లా పెడితే అట్లా మాట్లాడటానికి లేదు. అందుకని ఈయన నన్ను పుణ్యక్షేత్రానికి పోనివ్వట్లేదు, ఈయన గురువెలా అవుతాడు అని. బాబా నన్ను వెంటనే బండర వెళ్ళమని చెప్పి నన్ను ఆపవద్దని చంద్రకర్తో చెప్పారు. చూడండి ఎంత గమ్మత్తు. అప్పుడు దాకా నేను వెళ్ళనివ్వలేదు, కానీ వీళ్ళని సంస్కరించడానికి ఆయన ఎట్లయినా రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. సరే వాడిని వెళ్ళనివ్వు, వెళ్ళనివ్వద్దు, వాడిని వెళ్ళనివ్వు, ఆపొద్దని చెప్పారట. నేను సంతోషంగా పండరి వెళ్ళాను. నామదేవుడు మొదలగు వారికి కలిగిన ఇష్టదేవత సాక్షాత్కారం నాకు కూడా ప్రసాదించమని ఎన్నోసార్లు బాబాను కోరాను. చూడండి, విశ్వాసం లేకపోయినా మనం కూడా కోరినట్టు ఎక్కడ తగ్గట్లా. బాబా నాకు ఏకంగా సాక్షాత్కారమే కావాలని కోరుతున్నాడు. మనం కూడా ఎక్కడ తగ్గం కదండి, మనకి ఎట్లా ఉన్నా బాబా నువ్వు నాకు కూడా అది ఇది బాబా నువ్వు చెప్పి చేస్తా 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 అంటాం. కానీ మనం కూడా అలానే అంటే మనం ఎందుకంటున్నాం, దాసుడు కూడా మనలాంటి వాడే అట్లానే కోరుతూ ఉన్నాడు. నామదేవుడు మొదలగు వారికి నామదేవుడు లాంటి కలిగినటువంటి ఇవి కావాలట. సాక్షాత్కారం నాకు కూడా ప్రసాదించి ఎన్నోసార్లు బాబాని కోరాను. ఆయన ప్రతిసారి ఆగు ఆగు అంటూ ఉండేవారు. చివరికి ఒకరోజు నన్ను చూడు ఇదే సాక్షాత్కారం అన్నారు. ఎంత అదృష్టం అండి అది. స్వయంగా బాబా అంటున్నారు నన్ను చూడు ఇదే సాక్షాత్కారం అని. నాకు అలా తృప్తి కలగదని చెప్పి సాక్షాత్కారం అన్నది నా రాత్రిలో లేదని తలిచాను. ఇతడికి ఇలా ఎందుకు జరిగిందో అతడు చెప్పిన ఈ డేల్లో తెలుస్తుంది. ఒకసారి ఒక భక్తుడు నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగాడు. ఒక భక్తుడు వచ్చి నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగాడు. వెంటనే బాబా తమకు 100 రూపాయలు కావాలని బాగ్చంద్ మార్వాడికి మరో భక్తునికి కబురు చేశాడు. చేస్తే ఆ ఇద్దరు కూడా తమ వద్ద పైకోలేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. చూడండి గమ్మత్తు. బాబా అడిగితే గురువుని ఎట్లా సేవించాలి అంతటి మహాత్ముడు అన్నప్పుడు తను మను ధనాలు అన్ని సమర్పించేట్టుగా, బాబా అడగటమే అదృష్టాన్ని భావించేట్టుగా ఉండాలి. ఒక గురువు మనల్ని అడిగాడు అంటే అసలు అంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అనే భావం ఉండాలి. కానీ బాబా ఇస్తే ఆయన ఇస్తాడో ఎవడో. స్వామి దగ్గర కూడా ఒక భక్తుడు ఒకసారి స్వామీజీ పూర్ణానంద స్వామి ఆశ్రమంలో కూడా ఆర్థిక పరిస్థితులు అట్లా ఉండే కదా, స్వామి ఎవరి దగ్గర ఏం తీసుకొని ఇచ్చేవారు కాదు. కానీ ఎవరైనా వస్తే సాధువులు వస్తే వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు పంచడం, యానికి అక్కడ ఆశ్రమంలో ఉన్న లేవని అప్పు చేసేలా పంచమనేవారట. సో ఆ సమయంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, డబ్బులు లేకపోతే వీళ్ళు పక్కన వచ్చిన ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొని బీఆర్కే గారు వాడు పంచేవారట. ఇతను ఇచ్చిన తర్వాత నుంచి లక్కేసుకున్నాడట. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా స్వామి తిరిగి చెల్లించలేదు, 2 రూపాయలు వడ్డీ చెప్పని ఇంత అయిందని లెక్కేసుకుని ఆ విషయం చిన్న చిన్నగా స్వామీజీకి తెలిసిందట. స్వామీజీ పిలిపించి ఆ డబ్బులు తెప్పించి ఇచ్చారట. ఇస్తే స్వామి ఇంత వడ్డీ అక్కర్లేదు అసలు చాలు అంటే. చూడండి, స్వామికి ఇవ్వటమే అసలు జీవితంలో అదృష్టం అనే భావన లేకుండా
స్వామీజీకి ఇచ్చిన డబ్బుకు కూడా ఆయన వడ్డీ లెక్కేస్తున్నాడట. పైగా ఆయన చెల్లిస్తారు, స్వామి ఉంచుకోరు. కానీ ఈయన ఇక్కడ ఇచ్చిన వాటికి కూడా స్వామి ₹2 వడ్డీ కాదు, నేను కొంచెం తక్కువ వడ్డీ ఇవ్వండి అని అడుగుతున్నాడట. అయినా కానీ స్వామి మొత్తం తిరిగి ఇచ్చి అతనికే ఇచ్చేసారట. తిరిగి నాకు వడ్డీ అక్కర్లేదు, ఇంత వడ్డీ అక్కర్లేదు స్వామి, ₹2 వడ్డీ వద్దు, ₹1 వడ్డీ ఇవ్వండి చాలు అని. అంటే ఎందుకు చెప్తున్నామంటే అసలు మనకి అలాంటి అదృష్టం కలగటం, బాబా దక్షిణ అడిగారు, లేకపోతే స్వామీజీ దక్షిణ అడిగారు, లేకపోతే ఆయన దానికి మనం ఇవ్వగలిగే అవకాశం మనకు కలిగిందంటే మన సుకృతం. అలాంటిది మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇచ్చిన వాటికి మళ్ళీ ఈయనకిస్తే తిరిగి ఇస్తాడా, బాబాకి రేపు ఇంత దక్షిణ రాకపోతే నాకు ఆ ₹100 ఎట్లా వస్తే అతని దగ్గర ఉన్నారనుకోండి. అందుకని ఏం చేశారు, బాబా లేవులే అని చెప్పి నమస్కారాలు పంపించారు తిరిగి. ఆ ఇద్దరు కూడా తమ వద్ద పైకి వెళ్ళదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాన్ని పిలిచి ఆ పైకం అడిగారు. అతడు చీటీ వ్రాసి పంపగానే బాక్చంద్ మానవాడి ₹100 పంపారు. ఎవరైతే ₹100 లేవని చెప్పారో బాబా పంపించినప్పుడు, నానా చంద్రకర్ చీటీ రాయిగానే ₹100 పంపించాడట. ఆ భక్తునితో బాబా వెంటనే ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి అంటున్నారు. చూడండి, ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి అంటే అతనికి ఆ మాట అర్థం కాలేదు. అప్పుడు నేను ఇలా వివరించాను, బాబా అడిగిన పైకం రాలేదు, కానీ నాన్న అడిగిన వెంటనే పైకం లభించింది. అలానే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత కల వారికే లభిస్తుందని చెప్పాను. చూడండి, మనం అడిగినంత మాత్రాన్నే అంటే అర్హత సంపాదించుకోకుండా నాకు భగవద్ దర్శనం కావాలి, అక్కలకోట స్వామి దగ్గరికి వచ్చి కూడా ఇట్లానే అడిగేవాళ్ళు. అడిగితే ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోతే, కొన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పకపోతే, బ్రహ్మతథాకార వృత్తి అంటే ఏంటి ఇలాంటివి అడిగితే స్వామి చూసారంటే కానీ చెప్పలేదు. ఇలాంటి వాటిని చెప్పలేను, ఈయన స్వామి ఏంటి అన్నాయట. రోజు భయంకరమైన కాలంలో తేలు కుడుతున్నట్టు 100 కొద్ది తేలు మీదకి వచ్చాయట. బాబోయ్ చచ్చాయని రోజు కళ్ళు అరుస్తున్నాయట. స్వామి దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగినప్పుడు అన్నారట, ఒరే కళ్ళు తేలు కుడితేనే తట్టుకో, నీకు బ్రహ్మతథాకార వృత్తి కావాలా అన్నారు. అంటే ఏం చెప్తున్నారు, అర్హుడైన వాడికే లభిస్తాయి, అర్హత లేని వాడికి అవి లభించవు. అంటే మనం సాధన ఏం చేయకుండా వాళ్ళకి కలిగింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆయనకి అనుభవం ఇచ్చారు కాబట్టి నాకు కూడా దేవుడు చూపించాలి అన్నాం అనుకోండి, ఇటు అర్హత లేదు, ప్రశ్న మంది కాదు. మనకి లోపల ఆ ప్రశ్న కలిగి భగవంతుడు అంటే ఎవరో ఎలా ఉంటాడు నాకు చూపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారని వెతుక్కుంటూ వెళ్తే అని అదొక వేరు. మాస్టర్ గారు అంటారు, ఈ ప్రశ్న మంది కాదు, వీడు వివేకవంతుడు అంటే అవివేకావంతుడు అంటారు. వివేకానందుడు కాడు, అవివేకానందుడు. అట్లాగా మన ప్రశ్న కాని దానికి మనకి ఆ సమాధానం లభించదు. అట్లాగే అర్హుడైన వాడికే ఇక్కడ అప్పు లభించింది. బాబా పంపించినా కానీ అదే మార్వాడి బాబా లేవని చెప్పి 100 నమస్కారాలు పంపించాడు. ఇక్కడ మాత్రం నానాచంద్ర చీటీ వ్రాసిన పంపగానే అతనికి ఇది లభించింది. అలానే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత కల వారికి లభిస్తుందని చెప్పాను. దాసగాడు కూడా బాబాని సాక్షాత్కారం కోసం అడిగాడే కానీ అందుకు తగిన అర్హతని సంపాదించుకోలేదు. మనం కూడా చరిత్రలో చూసి వాళ్ళకి అవి ఇచ్చారని, లేకపోతే మాస్టారు కొన్ని దివ్యమైన అనుభవాలు ఇచ్చారని ఇలా మనం చదువుతున్నట్టు మనసు కోరుకుంటుంది. కానీ ఆయన చెప్పిన పని చేసి అనుగ్రహాన్ని దగ్గరైతే ఆయనే ఇస్తారన్న విషయాన్ని స్మరించాం. మనం ఏం చేస్తాం, ఎట్లా ఉన్నా కానీ ఇచ్చే బాబా. ఆయనేమో మనం ఎప్పుడు అలాంటి దాన్ని అర్హత సాధించి దాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నామా అని ఆయన చూస్తూ ఉంటే బాబాని అంత తేలిక మారేవాడి కాదు, కానీ తొందరగా ఇచ్చేయండి ఉంటాం మనం. ఆయన ఏం చెప్తున్నారు, అది ఇచ్చిన నిలుపుకునే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, అది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆ స్థితి పొందే వరకు ఇప్పుడు మన దగ్గర ఇచ్చే స్థితి ఉంది. మన పిల్లలు వచ్చి 10 ఏళ్ల వయసులోనే నాకు బండి కొని పెట్టండి, నేను పిల్లలందరూ వేరే వాళ్ళతో బండ్లు నడుపుతున్నారు, నేను కూడా బండి నడుపుతాను అనుకోండి. అలాంటి బండ్లు 10 కొనగలిగిన స్థితి మనకున్నా కానీ మనం ఏమంటాం, రే ఇప్పుడు ఇస్తే నువ్వు దెబ్బలు తగ్గుతాయి, బండి మీద పడతావు ఆ ట్రాఫిక్లో అంటాం. వాడు యోగ్యుడయ్యి కొంచెం బండి నడిపే స్థితికి వచ్చినారే కదా మనం ఇచ్చేది. మనం ఇక్కడ ఏమడుగుతున్నాం, మనం అటువంటి యోగ్యతను కానీ అర్హతను కానీ సంపాదించకుండానే నాకు కూడా అలాంటివి ఏమని అడుగుతున్నాం. ఆయన మనం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారనమాట. అందుకని బాబా అడిగిన పైకి రాలేదు, కానీ నాన్న అడిగితేనే వెంటనే లభించింది, అర్హత గల వారికి లభిస్తుంది అని. దాసగాడు బాబా సాక్షాత్కారం కోసం అడిగాడు కానీ అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. అతడు దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. అందుకే 2 సార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మొక్కుకున్నా కానీ వాటిని చెల్లించలేదు. బాబాను కాకుండా తమ గురువైన ఇస్లాం పూర్వకను పూర్తిగా నమ్మాడంటే అది లేదు. చూడండి గమ్మత్తు, మాస్టర్ గారు ఎంత లోతుగా చెప్తున్నారంటే దాసగాడు చేసిన పనుల్ని అతను పూర్తిగా ఈయన నమ్మారంటే ఈయన నమ్మలేదు. పోనీ అతను నమ్ముకున్న దేవతల్ని నమ్ముకున్నాడంటే అది లేదు, వాళ్ళకి మొక్కులు చెల్లించలేదు. పోనీ తను ఇస్లాం పూర్ గారిని ఎవరి దగ్గర అయితే మంత్రం తీసుకున్నాడో ఆయన నమ్మాడంటే అది లేదట.
బాబా గురించి వారు చెప్పింది కూడా అతని హృదయంలో నాటుకోలేదు. ఏమని, ఆయన ఎంతో గొప్పవారు, నేను వారి సన్నిధిలో 3 రోజులు ఉన్నాను, వారి గొప్పతనం గురించి తర్వాత తెలుసుకుంటారని చెప్పిన మాట. దైవభక్తి గురుభక్తి లేకున్నా పైకి మాత్రం అతడు ఆచారం పాటించి ఉల్లి అనడు తినేవాడు కాదు. అమ్మో మేము అసలు ఉల్లి తినవండి అంటూ ఉంటారు. అదే వీళ్ళకి ఆ మోక్షానికి అడ్డం పడేటట్లు మాటలు మాత్రం ఏవైనా అంతకంటే ఇదిగానే వాడుతూ ఉంటారు. మనకేమవుతుందంటే నియమాలు బాహ్యంగా పాటించే నియమాలే మనం ముఖ్యం అనుకొని ఆచారం కూడా కొన్ని విషయాలు లోతుగా అర్థమవుతాయి. కానీ ఆచారం మడి అనే వాళ్ళు కూడా ఒక్కోసారి బాహ్యంగా అది వాళ్ళ శ్రేయస్సు కోసం పాటించేదాన్ని మర్చిపోయి పక్కన వాడి మీద రుద్దడానికో లేకపోతే పక్కన వాడు దాన్ని గుర్తించి విలువ ఇవ్వాలనే దానికి వెళ్ళిపోతారు. ఇది ఎందుకోసం చేసుకుంటున్నారంటే వాళ్ళ కోసం అనేది మర్చిపోతారనమాట. అందుకని ఇతను ఇవన్నీ పాటించేవాడు కాదండి. ఇలాంటి నియమాలు ఉలి తినకూడదు ఇవి మాత్రం పాటించేవారట. దైవభక్తి గురుభక్తి లేకున్నా పైకి మాత్రం అతడు ఆచారం పాటించి ఉలి ఎన్నడూ తినేవాడు కాదు. అతని మిథ్యాచారం తొలగించడమే కాక అతడి అపర ధన్వంతరి అయిన సాయి ఉల్లి అతని దేహతత్వానికి ఎంతో మంచిదని చెప్పారు. చూడండి, అయినా అతడు షిరిడీలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా బాబా శరీరంతో ఉన్నంతకాలమే ఏకాదశి మినహాయించి మిగిలిన రోజుల్లో ఉలి తినసాగాడు. బాబా చెప్పినా కానీ ఒరే నీ దేహానికి అది మంచిదని చెప్పినా కానీ ఆయన బాబా ఉన్నంతకాలం అది కూడా ఏకాదశిని విడిచి మిగిలిన రోజుల్లో మాత్రం ఉల్లి తినేవాడట. ఇస్లాంపూర్కర్ ఎంతగా చెప్పినా సాయి పాదాల నుండి గంగ లభించిన అది కానీ లేక వారి పాదతీర్థం కానీ అతడు తీసుకోలేకపోయాడు. ఇక తన గురువు పట్ల మాత్రం అతనికి విశ్వాసం ఏముంది? బాబా యొక్క అసలు ఎంత కరుణామయుడు, ఆయన ఏకంగా తీర్థాన్ని ఆయన పాదాల నుంచి ఇస్తే చూడండి, అర్హత లేకుండా ఇచ్చాడు. అయినా కానీ దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కేవలం తల మీద చదువుతున్నాడే కానీ ఆ పాద తీర్థాన్ని కూడా స్వీకరించలేదు. ఆయన గురువు చెప్పిన మాట వినలేదు, ఇతనికి విశ్వాసము కలగలేదు. పైగా బాబా అపర ధర్మంతరి అయిన సాయి అంటే చూడండి, ఆయనకి మించిన ధర్మంతరి ఎవరున్నారు? ఆయన ఎలాగైనా రోగాలను నయం చేసేవారు, సంకల్పంతో చేసేవారు, అపథ్యాన్ని ఇచ్చి నయం చేసేవారు, కేవలం ఇక్కడ మాటలతోటి తగ్గించేవారు, బుద్ధితో తగ్గించేవారు. బాబా దగ్గరికి వచ్చి ఒకడు, బాబా నాకు అన్నం వెంట్రుకలా కనిపించి కంపు కొడుతుందన్నట, అల్లా మాలిక్ అయిపోయింది. కేవలం సంకల్పమే. బాబా విషయం పాము గారి విషయం ఎక్కుతుంది, పో దిగు బయటికి అంటే అంతే దిగిపోవాల్సింది. అంటే సంకల్ప మాత్రాన్ని తగ్గించగలిగిన వాడు అవసరమైతే బాబా ఊది ఇచ్చి తగ్గించడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అపర ధర్మంతరి అయిన ఆయన చెప్పిన తర్వాత కూడా ఉలి తినటం వరే నీకు మంచిదని చెప్పినా కానీ నాకు ఆచారం బాబా అని చెప్పి తినేవాడు కాదట. ఇక తప్పనిసరి తర్వాత బాబా ఉన్నంతకాలం ఏకాదశిని మినహాయించి ఆ రోజు తినేవాడు కాదట, మిగిలినప్పుడు తినేవాడట. కనుక ఇక తన గురువు పట్ల మాత్రం అతనికి విశ్వాసం ఏమన్నది? అతడు తీసుకున్న మంత్రోపదేశం కూడా వ్యర్థమే. గురువు పట్ల విశ్వాసం లేకుండా ఒకవేళ ఆయన దగ్గర ఇది తీసుకున్నా కానీ అది వ్యర్థమే. ఇక అతనికి దైవ సాక్షాత్కారం ఎలా సాధ్యం? అడగటమేమో నామదేవుడికి కలిగిన లాంటి దైవ సాక్షాత్కారం కావాలంటున్నారు. అప్పటికి బాబాయ్ అన్నారు, ఇదిగో ఇదే సాక్షాత్కారం చూడు అన్నారు. అట్లా చెప్తున్నా కానీ అతనికి అర్థం కాలేదన్నమాట. సాయిని షిరిడీలో దేవిదాసు, జానకీదాసు, గంగగిరి బాబా, ఆనందనాథ్ మహారాజ్, నాందేడ్లోని మౌలవీ సాహెబ్ వంటి మహనీయులే కాక మూర్తిభవించిన శిష్టాచారం అనదగిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిని ఎంతగా కీర్తించినా అతడి శంక తీరనే లేదు. ఇంతమంది మహాత్ములు ఆయన్ని, 2 సాంప్రదాయాల్లో వాళ్ళు కూడా ఆయన ఎంతగా చేసినా కానీ ఇతని శంక మాత్రం తొలగలేదట. కబీర్ అవతారమే సాయి అని ఏనాడో దౌలతాబాద్ వద్ద సమాధి అయిన హజరత్ సుహాగ్ షా అనే ముస్లిం మహాత్ముడు తమ సమాధిలో నుండి ఆ విషయం చాటి చెప్పాడని, మతభేదం అన్నది భగవంతునికి మహాత్మునికి కూడా వర్తించదని తన హరికథంలో అతడు మహోపన్యాసం ఇచ్చాడు. బయట మళ్ళీ మాటలు చెప్పడం దగ్గరికి వస్తే ఎంతగా చెప్పేవాడంటే ఆయన అవతారమే అన్నట్టుగా. అంటే చూడండి, మన పట్ల మనకి విశ్వాసం లేదు కానీ మన మాటలు మాత్రం ఎట్లా చెప్తున్నామంటే పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు ఇలా ఉపన్యాసాలు మహోపన్యాసాలు ఇచ్చేవాడట. ముస్లిం అని అతడు తలచే సాయిని దత్తావతారమైన వాసుదేవ సరస్వతి స్వామి కూడా తమ ఆశ్రమ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చి సాయికి నమస్కరించిన అతడికి మాత్రం అట్టి భేదం నశించలేదు. ఇంకా అతడికి సాయి ముస్లిం అనే సంఖ్య ఉంది. అంతటి శిష్టాచార సంపన్నులైన సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం అని కీర్తించబడిన వాసుదేవ సరస్వతి స్వామి వంటి వారు కూడా సాయి విషయం వేరు, మా నమస్కారాలు మా అన్నగారి సాయికి సమర్పించని చెప్పిన తర్వాత కూడా ఇతనికి మాత్రం, సామాన్యుడు ఇతనికి మాత్రం అటువంటి శంక తొలగలేదు, అట్టి భేదం నశించలేదు అంటున్నారు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।